హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ఇవాల్టి ట్రిగ్నోమెట్రీ బేసిక్ క్లాస్ 5. ఇవాల్టితో 5 బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయ్యి రేపటి నుంచి ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఎలా అయితే ఉన్నాయో టేబుల్ పరంగా దాని యొక్క వాల్యూస్ నేర్చుకున్నాం. ప్రజెంట్ క్వశ్చన్లో కనుక ఆ వాల్యూస్ ఇవ్వకుండా ఇంకొక వాల్యూ ఇచ్చినట్లయితే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ముందుగా బేసిక్ చూద్దాం. బేసిక్లో ఒక వై యాక్సిస్ అనేది ఒకటి తీసుకుంటున్నాను, ఒక వై యాక్సిస్ అలాగే ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాను. మనకి తెలుసు వై యాక్సిస్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ అనేది 0 డిగ్రీతో స్టార్ట్ అవుతుంది. ఇలా యాంటీ క్లాక్ వైజ్ వెళ్తూ వై యాక్సిస్ దగ్గర 90 డిగ్రీ, అలాగే యాక్సిస్ దగ్గర 180 డిగ్రీ, అలాగే ఇక్కడ 270 డిగ్రీ ఇలా పాస్ అయి ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది. టోటల్గా 360 డిగ్రీ కంప్లీట్ చేసుకుంటుంది. ఇది వన్ ఫుల్ రొటేషన్. సో యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే పాజిటివ్ అని, రివర్స్ వెళ్తే అది నెగిటివ్ అని తెలుస్తుంది. ఇలా రివర్స్ వెళ్తే, క్లాక్ వైజ్ వెళ్తే అది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి తెలుసు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టేబుల్లో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినా ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నుంచి మనం వాల్యూస్ తీసుకుంటాం. 90 డిగ్రీ కానీ అట్లాగా 45 డిగ్రీ ఇలాగా మనం టేబుల్లో వాల్యూస్ చూస్తాం. సో క్వశ్చన్లో కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ చేసుకొని ఇచ్చినట్లయితే మనం టేబుల్లో ఉండే వాల్యూస్ తీసుకొని డైరెక్ట్గా చేయొచ్చు. అలా కాకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా ఇప్పుడు మనకి 4 ట్రయాంగిల్స్ వచ్చింది. ఇది ఒక ట్రయాంగిల్, క్వాడ్రంట్ 2లో ఒక ట్రయాంగిల్, క్వాడ్రంట్ 3లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, క్వాడ్రంట్ 4లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కాకుండా వాల్యూస్ అనేది కనుక వేరే ఇచ్చినట్లయితే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న దాంట్లో అంటే 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీ వరకు పాస్ అయ్యే దాంట్లో వాల్యూస్ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అలాగే వై యాక్సిస్ కూడా పాజిటివ్ వై యాక్సిస్ అనేది క్వాడ్రంట్ 1లో ఉంది. ఈ 90 డిగ్రీ నుంచి మళ్ళీ ఇక్కడికి రొటేషన్ తీసుకునేటప్పుడు ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్ అనేది నెగిటివ్లో ఉంది, వై యాక్సిస్ అనేది పాజిటివ్లో ఉంది. సో ఇది క్వాడ్రంట్ 2. ఇక్కడ నుంచి మళ్ళీ రొటేషన్ ఇక్కడ స్టార్ట్ అయితే 180 డిగ్రీ నుంచి 270 డిగ్రీకి రావాలి అంటే ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్ నెగిటివ్లో ఉంది, వై యాక్సిస్ కూడా నెగిటివ్లో ఉంది. సో దీన్ని క్వాడ్రంట్ 3గా చేసుకున్నాం. 270 డిగ్రీ నుంచి 360 డిగ్రీకి వెళ్ళేటప్పుడు ఎక్స్ యాక్సిస్ అనేది పాజిటివ్గా ఉంది, అలాగే వై యాక్సిస్ అనేది నెగిటివ్గా ఉంది. సో మనకి ఈ క్వాడ్రంట్ 1లో అన్నీ పాజిటివ్ ఉన్నాయి, క్వాడ్రంట్ 2లో ఎక్స్ అనేది నెగిటివ్గా ఉండి వై అనేది పాజిటివ్గా ఉంది, క్వాడ్రంట్ 3లో ఎక్స్ కానీ వై కానీ రెండు నెగిటివ్లోనే ఉంది, క్వాడ్రంట్ 4లో ఎక్స్ అనేది పాజిటివ్గా ఉంది, అలాగే వై అనేది నెగిటివ్గా ఉంది. ఈ రేషియోస్ని అంటే ఈ సింబల్స్ని, ఈ సైన్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ క్వాడ్రంట్లో ఉన్నామో తెలియాలి అంటే ఈ సైన్లు అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. అందుకోసం మన చిన్నప్పుడు నేర్పించారు ఒక ఫార్ములా, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేసి మనం చిన్నప్పుడు ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏం చెప్తుంది ఇక్కడ? ఆల్ అంటే అన్ని ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ అన్ని పాజిటివ్లోనే ఉంటుంది అని చెప్తుంది. ఎప్పుడైతే క్వాడ్రంట్ 2లోకి ఎంటర్ అవుతామో అంటే సిల్వర్లోకి వెళ్తామో ఇక్కడ ఏం బేస్ చేసుకుంది, ఎస్ అంటే సైన్. సో సైన్ మాత్రం అంటే సైన్ వాల్యూ, సైన్ టీటా యొక్క రెసిప్రోకల్స్ ఏమున్నాయి, కొసికెంట్ టీటా. సైన్ టీటా మరియు కొసికెంట్ టీటా మాత్రమే పాజిటివ్గా ఉంటుంది, రిమైనింగ్ అన్నీ నెగిటివ్గా ఉంటుంది. అలాగే టీ కప్స్, టీ అంటే ఏంటి ఇక్కడ? టీ అంటే ట్యాన్,
క్వాడ్రంట్ దాంట్లో tan θ దాని యొక్క రెసిప్రోకల్ చూసుకున్నట్లయితే కాట్, దాని యొక్క రెసిప్రోకల్ కాట్ θ. ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉంటుంది, ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ నెగిటివ్లో ఉంటుంది, రిమైనింగ్ ఏ వాల్యూ అయినా నెగిటివ్లో ఉంటుంది. క్వాడ్రంట్ 4కి వచ్చినట్లయితే అక్కడ ఏం చెప్తుంది? కప్స్. కప్స్ అంటే ఏం చెప్తుంది? కాస్ θ, కాస్ θ. ఈ కాస్ θకి రెసిప్రోకల్ ఏముంది? సీకెంట్ θ, సీకెంట్ θ. సో ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉంటుంది, మిగతావన్నీ నెగిటివ్లో ఉంటుంది అని చెప్తుంది. సో ఈ డయాగ్రామ్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం ఒకసారి. మనం ఎక్స్ యాక్సిస్ ఒక వై యాక్సిస్ అని తీసుకున్నట్లయితే అది 4 క్వాడ్రంట్స్గా మనకి డివైడ్ చేయబడింది. ఒకటి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. యాంటీ రేడియేషన్లో వెళ్ళేటప్పుడు, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళేటప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ అనేది ఉన్నాయి సిల్వర్ టీ కప్స్, టీ కప్స్. ఈ ఆల్ అనేటివి ఎక్స్ యాక్సిస్ కానీ అలాగే వై యాక్సిస్ కానీ అన్నీ పాజిటివ్గానే ఉంటుంది. సో మనం ఇక్కడ సిల్వర్లో ఏం చేసుకున్నాం? క్వాడ్రంట్ 2లో ఎక్స్ అనేది నెగిటివ్గాను, వై అనేది పాజిటివ్గాను ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్ అని తీసుకోవడం వల్ల ఈ సైన్ టీటా, ఆ సైన్ టీటా యొక్క రెసిప్రోకల్ కొసికెంట్ టీటా, కొసికెంట్ టీటా మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. టీలో ట్యాన్ కాబట్టి ట్యాన్ టీటా, దాని యొక్క రెసిప్రోకల్ కాట్ టీటా మాత్రమే పాజిటివ్లో ఉంటుంది, మిగతావన్నీ నెగిటివ్. కప్స్ కాబట్టి దీని యొక్క కాస్ టీటా, దాని యొక్క రెసిప్రోకల్ ఏముంది? సీకెంట్ టీటా. ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి క్వశ్చన్ వస్తుందో ఆ క్వాడ్రంట్ బట్టి ఈ వాల్యూస్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ నెగిటివ్లో ఉంటుందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని నోట్ చేసుకోవాల్సి ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఒక ఎక్స్ యాక్సిస్ అలాగే ఒక వై యాక్సిస్ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఫామ్ అవుతుందంటే 0 డిగ్రీ ఫామ్ అవుతుంది, తర్వాత 90 డిగ్రీ, ఆ విధంగా వెళ్ళి 180 డిగ్రీ, అలాగే 270 డిగ్రీ, టోటల్గా 360 డిగ్రీ. ఇలా 1 కంప్లీట్ రొటేషన్ చేస్తుందని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంతవరకే ఇస్తాడా? 360 డిగ్రీ వరకు మాత్రమే వాల్యూస్ ఇస్తాడా అంటే లేదు, అంతకన్నా ఎక్కువ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఎక్కువ వాల్యూ ఇస్తే ఏమవుతుంది? సెకండ్ రొటేషన్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ రొటేషన్ కాస్త సెకండ్ రొటేషన్కి వెళ్ళినప్పుడు 360 తర్వాత ఏమొస్తుంది? 450 డిగ్రీ. అలాగే సెకండ్ రొటేషన్లో మళ్ళీ 180 డిగ్రీ కాకుండా నెక్స్ట్ దాని తర్వాత వాల్యూ ఏమొస్తుంది అంటే 540 డిగ్రీ. అలాగే 270 డిగ్రీ కాస్త 630 డిగ్రీ. ఇక్కడ 360 అయింది కాబట్టి దాని డబుల్ వాల్యూ 720 డిగ్రీ. ఇలాగా సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ థర్డ్ వాల్యూ మనకి చూసుకున్నట్లయితే ఈ ఎక్స్ యాక్సిస్లో ఉండే వాల్యూసే చాలా ఇంపార్టెంట్. సో 720 డబుల్ అయితే ఏమవుతుంది? 1080 అవుతుంది. 1080 డబుల్ అయితే 1440 అవుతుంది. 1440 డబుల్ చేసుకున్నంటే 360 టైమ్స్ 5 టైమ్స్ చేస్తే 1800 డిగ్రీ అవుతుంది. మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ ఏమైతే ఉన్నాయో ఈ ఎక్స్ యాక్సిస్ అనేది 180 డిగ్రీ, 540 డిగ్రీ రెండు ఈవెన్ వాల్యూస్ కనబడుతుంది. అలాగే 360 డిగ్రీ, 720 డిగ్రీ, 1080, 1440, 1800 అన్నీ ఈవెన్ వాల్యూసే కనబడుతున్నాయి. సో మనకు అర్థమైంది ఏంటి? ఎక్స్ యాక్సిస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈవెన్ కనబడుతుంది. ఇవన్నీ దేన్ని సూచిస్తుందంటే యాంగిల్స్ని సూచిస్తుంది కాబట్టి ఈవెన్ యాంగిల్స్. వై చూసుకున్నట్లయితే 90 డిగ్రీ ఆడ్ నెంబర్, 450 డిగ్రీ ఆడ్ నెంబర్, 270 డిగ్రీ ఆడ్ నెంబర్, 630 డిగ్రీ ఆడ్ నెంబర్. సో వైకి రిప్రజెంట్ చేసుకున్నట్లయితే అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆడ్ యాంగిల్స్ అని అంటాము. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే ఈవెన్ యాంగిల్స్ అని, వై యాక్సిస్ మీద ఉన్నట్లయితే ఆడ్ యాంగిల్స్ అని అంటాము. సో మనం ఇప్పుడు డిగ్రీస్ నేర్చుకున్నాం, వాల్యూస్ నేర్చుకున్నాం కనుక ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైన్
225 డిగ్రీ అని ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ సైన్ 225ని మనం రెండు రకాలుగా రాసుకోవచ్చు. ఎలా అంటే సైన్ 180 డిగ్రీ అంటే 180 డిగ్రీ ప్లస్ 45 డిగ్రీగా రాసుకోవచ్చు. అలా కాకుండా 270 మైనస్ 45 డిగ్రీగా రాసుకోవచ్చు. ఇలా రెండు రకాలుగా రాసుకోవచ్చు. రెండిటికి ఏముంది? సైన్ కాబట్టి ఆ సైన్ అనే ఫంక్షన్ తీసుకున్నట్లయితే సైన్ 180. కానీ ఇక్కడ చెప్పాల్సింది రెండు ఉంది. ఏంటి అది అంటే సైన్ 270. ఇక్కడ ఈవెన్ యాంగిల్స్ ఏమైతే ఉన్నాయో దాని ముందు ఉన్న ఫంక్షన్ అయితే చేంజ్ అవ్వదు. బికాస్ ఎక్స్ యాక్సిస్ అనేది ఆల్ ఈవెన్ యాంగిల్స్ కాబట్టి ఈవెన్ యాంగిల్స్తో ఉన్న ఫంక్షన్ ఏమైతే ఉందో సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్, యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది. సో సైన్ 45 డిగ్రీ. కానీ ఇక్కడ ఏం చేసుకున్నాం? ఆడ్ యాంగిల్స్ ఉంటే ఈ ముందున్న ఫంక్షన్ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. అంటే దాని తర్వాత ఉన్న వాల్యూస్ అనేది రివర్స్ అవుతుంది. రెసిప్రోకల్ కాదు, రివర్స్ అవుతుంది. అంటే కాస్ 45 డిగ్రీ. ఇలాగా ఈ యొక్క ఫంక్షన్ అనేది కేవలం ఆడ్ యాంగిల్స్లో మాత్రమే చేంజ్ అవుతుంది. అదే ఎక్స్ యాక్సిస్లో అయితే ఈవెన్ అయితే చేంజ్ అవ్వదు. నో చేంజ్. ఇక్కడైతే చేంజ్ అవుతుంది. ఆడ్ యాంగిల్స్లో చూసుకున్నట్లయితే ఏమవుతుంది? సపోజ్ ఒక ఆడ్ యాంగిల్స్ తీసుకుందాం. ఏమవుతుంది? సైన్గా తీసుకున్నట్లయితే సైన్ అనేది కాస్గా మారుతుంది. అలాగే కాస్ అనేది సైన్గా మారుతుంది. సైన్ అనేది కాస్గా మారినప్పుడు కాస్ అనేది సైన్గా మారుతుంది. కొసికెంట్ తీసుకున్నట్లయితే సీకెంట్ అని, సీకెంట్ తీసుకున్నట్లయితే కొసికెంట్ అని ఇలా చేంజ్ అవుతుంది. ట్యాన్ తీసుకుంటే కాట్ అని, కాట్ తీసుకుంటే ట్యాన్ అని ఇలా చేంజ్ అవుతుంది. సో మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామో ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ అయి ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన ఒక 6 రేషియోస్ అయితే ఉన్నాయి, 5 వాల్యూస్ అయితే ఉన్నాయి. ఆ వాల్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనకి క్వశ్చన్లో ఆ వాల్యూస్ పర్టికులర్గా ఇచ్చినట్లయితే డైరెక్ట్గా టేబుల్కి వెళ్తాం. అలాంటి వాల్యూస్ ఇవ్వకపోయినట్లయితే మనం ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేసి దాని యొక్క వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందుగా ఏం చేసుకున్నాం అంటే క్వాడ్రంట్ 1లో అయితే ఎక్స్ యాక్సిస్ వైస్ పాజిటివ్గా ఉంటుంది, క్వాడ్రంట్ 2లో ఎక్స్ యాక్సిస్ అనేది నెగిటివ్లో ఉంటుంది, వై యాక్సిస్ అని పాజిటివ్లో ఉంటుంది, క్వాడ్రంట్ 3లో రెండు నెగిటివ్లో ఉంటుంది, క్వాడ్రంట్ 4లో ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ అయితే వై యాక్సిస్ అనేది నెగిటివ్లో ఉంటుంది అని తెలుసుకున్నాం. తర్వాత ఈ ఏమైతే ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేసుకొని క్వాడ్రంట్ 1లో అన్ని పాజిటివ్ ఉంటుంది, క్వాడ్రంట్ 2లో సిల్వర్ కాబట్టి సైన్ టీటా, దాని యొక్క రెసిప్రోకల్ అయిన కాస్ టీటా, కొసికన్ టీటా ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉంటుంది, రిమైనింగ్ నెగిటివ్లో ఉంటుంది తెలుసుకున్నాం. క్వాడ్రంట్ 3లో ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి ఆ రెండు మాత్రమే పాజిటివ్ ఉంది, రిమైనింగ్ నెగిటివ్లో ఉంటుంది. కప్స్లో కాస్ కాబట్టి సి కాబట్టి కాస్ టీటా, దాని యొక్క రెసిప్రోకల్ సీకంటా ఈ రెండు మాత్రమే పాజిటివ్లో ఉంటుంది, మిగతా నెగిటివ్లో ఉంటుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తే 360 డిగ్రీ అని, 2 రొటేషన్ కంప్లీట్ చేస్తే 720 డిగ్రీ అని, 3 రొటేషన్ కంప్లీట్ చేస్తే 1080 డిగ్రీ అని, 4 రొటేషన్ అయితే 1440, 5 రొటేషన్ అయితే 1800. మ్యాక్సిమం ఇంతవరకు ఈ వాల్యూస్ వరకు మాత్రమే అడుగుతాడు అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద ఏమైతే వాల్యూస్ ఉంటాయో దాన్ని ఈవెన్ నెంబర్స్గా సూచిస్తున్నాం కాబట్టి దాన్ని ఈవెన్ యాంగిల్స్ అని, వై యాక్సిస్ పైన ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఆడ్ నెంబర్స్గా ఉన్నాయి కాబట్టి ఆడ్ యాంగిల్స్ అని రెండింటిగా డివైడ్ చేసుకున్నాం. ఎక్స్ యాక్సిస్లో ఉండే ఫంక్షన్స్ ఏవైనా సరే దాని ముందున్న ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వదు. అలాగే ఆడ్ యాంగిల్ ఏమైతే ఉంటుందో దాని ముందున్న ఫంక్షన్ అయితే రివర్స్ అవుతుందని తెలుసుకున్నాం. సో బేసికల్గా ఈ వాల్యూస్ అయితే మనం తెలుసుకున్నాం. రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకుందాం. సో అంతవరకు టేక్ కేర్, బై బై.